ఈ కోళ్ళుగాల అరే రే 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 ఎక్కడ చూడు దుక్కిలో ఎత్తానే. ఓ రాజనా ఈ కోళ్ళు మీయాయే? వాళ్ళకి ఇక్కడున్నాయి కోళ్ళు లేవే. లేవా? మరే మీయారా? మాకుంటే రోజు కొట్టి మార్చుకొని తిందునే. మరి ఎక్కడిరా దిక్కుమల్లే? ఎక్కడ చూడు దుక్కిలో ఎత్తానేరా. కోళ్ళు అన్నాక దుక్కిలే ఎత్తాయి కానీ ఏమైంది నిన్నటి ముచ్చట? నీ ముచ్చట మునుగా పైసలు ఇస్తానోడు పత్తకెళ్ళాడేందిరా? నీ అవ్వ నువ్వు గసంటి మాటలు మాట్లాడకే. ఉత్తగిత్తా అన్నాడు ఆ కంతలోడు. ఆరం ఆగితే అడ్డుతో తీసుకుంటా అన్నాడు. ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళు ఉండద్దు అన్నాడట నీ అసంటోడు. అట్లా ఇచ్చేటోడని కావద్దారా? మరి నువ్వు నీకే వస్తుంది అడ్డి. మూలిగే తాతకు పూలుగు బొక్కిచ్చి చీకుమన్నట్టుంది నీ మాట. నా దగ్గర లేవనే కదా నువ్వు ఇట్లా మాట్లాడేది. మరి ఇంకేందిరా? ఇచ్చేటోడు ఆశమో పాశమో ఆశపడా? ఆశపడితే ఆశపడే కానీ అసలు ఏడే కంతల మామ? ఏడపాడైండో చూద్దాంపా. అరే నువ్వు అక్కడ మిత్తి గిత్తి అనకు. అసలే ఆడు పిత్తి పిత్తి కళ్ళ కొడి కడతాడు. దా సత్తి కంతల సత్తి మిత్తిలకిచ్చుడే నా వృత్తి. అరే తమ్మి మిత్తి అంటేనే పిత్తిక సత్తావు. ఉత్తముచ్చట ఎందుకు మాట్లాడతావురా? నీకు నిజంగా ఆపద ఉంటేనే రా. నలుగురు నచ్చిన బట్టి 2 చొప్పునిస్తా. ఓ సత్యమామ కళ్ళు కోడి కూర ఈయనే ఉడుకుతున్నట్టుంది కదా. ఉలిసే లెక్క ఉరుకులాడకురా. ఆటకచ్చి అట్టుగానే దొరుకుతావు. నేను అండి పెడతాను నాన్నరా. పైసలు ఇస్తా అన్నా, అది కూడా అడ్డికి. అయ్యో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఉనుకోబడితివి. నీకు అడ్డిచ్చుడే. ఓడా మెడల మీదకి చంపితే గోడలు ఉనుక్కుంటా నడవాలే. అనిల్గా అద్దురా అంటే వాళ్ళని అధిక తింటావేందిరా? ఆకాన కమ్మగత్తదేమో అందుకే అధిక తింటాడు. ఏ అగుర్రి ఏదన్నా అంటే చాలు మీదికి ఎగబడతారు. అసలు ఈతకల్లు కోడి కూర అంటే పెద్ద మనిషి ఏడి? ఇంకేడుంటారా పక్కోడు? కండలు పెంచేటందుకు ఎక్కడ కథలు పడతాడో చూసిరా పోన్రి. అంటే మాకే తీటనా? నువ్వు రావా? గువ్వ మీదకి వెళ్ళి చంపితే కెవ్వు మనాలే. తీటేందిరా నాటేసిన మిసాలోడా? మీరు వచ్చే వరకు పైసలు తెస్తా పోన్రి. నీ అవ్వ తీరు తీరు తిట్లు తిడుతుండు ఈ తిక్కల కంతలోడు. ఆగో మళ్ళీ ఎట్లా మర్రే జుత్తాడు మర్ర నాకు మొక్కపోడు. పోరా ఈ కంతలోడేందే కరిచినట్టే మాట్లాడతాడు. అందుకే నోరు మూసుకోరా అన్న. వింటావా? ఉచ్చిలి ఊకొనియేది గూద కూకొనియేది. నడు ఆగు ఈదుల ఈ సంగతే చెప్తా. చితరాల వయసు నాది కానకపోతుంటివో చూడకపోతుంటివో. ఇంత చిన్నదాన్ని నేను చూడకపోతుంటివో కానకపోతుంటివో. ఓ పిలగా ఎంకటి వానకపోతుంటావో ప్రాణకపో. నువ్వు పాట పాడుతున్నావా? పైలువని కావాలని ఎగురుతున్నావే. 2 అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఇటు పాట వస్తుంది, ఇటు పైలువాన్ అవుతా. 2 గుర్రాల మీద సవారీ చేస్తే పంగవలిగినట్టు అవుతుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. అందుకేరా నువ్వు ఎందుకు వనికి రాకుండా అయినావు. అనిల్గా వచ్చిన కాడాల్లో చిచ్చ తయారు చేస్తావురా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అది కాదన్నా, నిన్నటి అన్న మాట ఏమైందే? నిన్నటి మాట ఏందే? నేను అనుకున్నానే ఈ ప్రణయన మాటకు మతి ఉండదని. పోడా నీ ముడ్లే మునుక్కడ పెట్టినా రోడన్నా ఉత్తైనా ఉలికి పడుతున్నావు. అది లేదు అదేదో చెప్పంతి. గదేనే నిన్న ఈతకాలు పోసి కోడుకు రానిదంటివి కదా, ఆశ పెడితీవి అది మర్చినావా? ఓ గదే మాటనా? నేను ఇప్పుడు అంటున్నా. పారి నడువురి అండుతా. మా పోదంగాని ఆ కంతలోడు వడ్డీకి ఇస్తారట పైసలు, అట్టికి ఇయ్యడట. ఏంది? నేను అట్టి కట్టాలనా? నువ్వేమన్నా మౌల్ మీదకి వెళ్ళి ఊసిపడ్డావే. పూసిపడలేదురా, పాసిపోయిన మొక్కపోడా. కళ్ళు పోసి కోడి కూర అండాలంటే ఎంత కట్టమో తెలుసా? నాకేమిస్తారా మరి అండినందుకు? ఇక నీకిత్తామా కంతలోనికి ఇస్తాం. పాయే బాపు, అడ్డమో దొడ్డమో మనమే అనుకుందాం. అడ్డమో దొడ్డమో అండినాక ఆయనతో దావత్ ఎందుకురా చేసుకున్నాడు? అడ్డేదో నేనే కడతా పాయ అన్న. నీ అవ్వ నీకు పైసలు బాగున్నాయే. మరి ఏం చేయాలరా? ఈతకల్లు వచ్చి కొడుకురు అండుతా అంటే కంటి మీదకి కునిక రాలే తెల్లందాకా. ఇప్పుడు అన్న అంటే పనమంతా ఆయపాయ అవుతుంది. అసలు నా కోడి కూర ఈతకల్లు గురించి ఈయనకి తెలియదే, అందుకే అట్లా మాట్లాడుతాడు. అట్లా నాయే అయితే అండి చూపెడుతూపా. అండుతారా?
అండినాక ఆకులు మొత్తం నాక్క తినాలే ఏమనుకుంటారు పా సరే ఎంత నాకుతానో చూస్తాపా. వచ్చినాయిరా ఫోన్ పే పైసలు. ఏందే ముగ్గురు కలిసి వచ్చిండ్రు. అవా నీవు ఉచ్చ మందలకు కావనా అంటే చింత చెట్టు ఎక్కి చిమ్మిచ్చి పోసిర్రట. నీకు తెలియదా మేము ఎందుకు వచ్చినామా? అయ్యో అట్టిగానే కోపానికి రాబడుతుంది. అరే ఏందే తెలిసి కూడా ఇచ్చంతరం మాట్లాడతావు. ఇగో పైసలు. కోటన్నా వారం రోజుల వరకు వడ్డీ అసలు నువ్వే తీసుకొచ్చేయాలి. సరే తీయే నేనే తీసుకొచ్చి ఇస్తా. ఇగో నువ్వు ఎల్లగౌడ దగ్గరకు పోయి మంచి కళ్ళు పట్టుకునిరా. నేను అనిల్ గడు పోయి కోని తీసుకొని కొట్టించుకొని వస్తాం. మరి ఈ మనిషే అట్టిగానే ఉంటాడా? అరే అనిల్గా కోడికి ఎండుక మీద కన్నున్నట్టు ఎప్పుడు నామేనా కన్ను. అనిల్గా ఈ దావత్ చక్కగా జరగనిస్తా అవరా నువ్వు. ఆ అన్నకు అప్పుడే చెప్పిండ్రావు పని. ఏంటిదో సస్పెన్స్ నాకు కూడా చెప్పరాదు. సస్పెన్స్ ఏం కాదురా, సామాను పట్టుకొని ఆ యాప చెట్టు కింద ఉండమన్నాడు నన్ను. ఈ అనిల్ గాడు ఎండ్లేమున్నదా అని ఏలు పెట్టి చూస్తాడే. అయితాం కానీ పోదాం పని. మరి లొల్లి తారేరా. అరే ఇగో 300 చాలుతాదిరా నీళ్ళు. ఏ సాల్పాయ బాబు. ఇక సరే 300 ఇస్తాం కానీ మంచి పెద్ద పెద్ద ముక్కలు కొట్టు. ఓకే మంచిగా ఈత కళ్ళు ఊసంటాడు మా అన్నగాడు. ఎల్లగౌడు కళ్ళు చిమచిమ అంటుంది. నెంబర్ 1 కళ్ళు. సరే పోతున్నా. సత్యన పుల్లలు కొని కూడా నూనె ఇస్తాను. నూనె డబ్బిటి. సత్యన చికెన్ అయ్యి మజా పెద్ద ముక్కలు ఉడకొచ్చిరేందే. పెద్ద పెద్దవి. అయ్యో ఎంతసేపు గెలుస్తావే? కళ్ళు ఎప్పుడు పోతావు? ఆగరా నువ్వు ఏమనుకుంటున్నావు? ఇది కళ్ళు చికెన్ అంటే గిట్లా అంటారు కాదు. ఇది మంచిగా ముక్కలు నూనెలో మంచిగా గోలాలి. గోలినాక కారం వేసినాక కళ్ళు వేయాలి. ఎగిరితేవి ఎందుకురా? ఎప్పుడు ఎగిరితేవేనా నీకు? ఇక మారవు. అబ్బా ఇప్పుడు కారం మంచిగా ముక్కలకు పట్టింది. కోటనా నీ చేత కలువయే. ఎందుకు? నా చేత పోతే కుదరపోతే నీ చేత పోసినందుకు కుదరలేదు కూర అంటావా? నేను పోయా. సత్తానా నీ చేత పోయే. ఇదే పోయి. చాలే సత్తానది. అయ్యో అల్లున్న కళ్ళే వల్ల అవుతారు. మరి ఆడ అనిల్ గా లేడా? ఆడు మా తాగుతారు. ఆడు నేను చెరో గ్లాస్ తాగుతాం. ఆడ తాగినాక మళ్ళీ తిక్క తిక్క చేస్తే ఏం చేయడు. అబ్బా అన్నేసిందే గట్టిగా ఒక మంట తలిగితే కూర గుమ్మ గుమ్మలు ఆడుతుంది. నేను నా వండికి పని చెప్తానే. మంట పెట్టు, గట్టిగా పెట్టు. ఎప్పుడు పడితే అప్పుడే ఈ పని చేసుడు. ఎప్పుడైనా చేయొచ్చు ఈ పని. చూసావా కండల్? అబ్బా ఇక దగ్గర పడ్డట్టే. అరే అనిలు ఈ మంట కాడికి రారా. మాడిపోకుండా పెడదు. నేను పోయి ఆకులు తెస్తా. అరే అనిలు పిలుతుండి పోరా, కూర మాడిపోతుంది. పో. నువ్వైతే చెయ్యి. చేసుడే. ఇక ఆకులు వచ్చినా రారి. రారా అనిల్. కూరేదిరా అనిల్గా? అయ్యో కుండల కూర కుండలనే మాయమైందా? దోర్ గట్టెట్లా మాయమైంది? ఏమో వేసిండే అనిల్ గాడు. చేసిన నాకు గోచిలే దాచిన. మరి కూరేదిరా? నాకేం తెలుసే? ఆ అన్నాడు ఎగురుతుంటే ఎడ్డోర్ లెక్క చూసుకుంటున్నా. అయినా ఉడికేది ఉడుకుడుకు తింటానే. తింటే ఉంటానా? అది నిజమేరా. సత్తన్న నువ్వు నిజం చెప్పే. నిజమా? మంట పెట్టింది నువ్వు, మాడిపోకుండా చూసింది వీడు. ఏమో మళ్ళీ నన్ను అడుగుతానమేందే? అది కాదే సత్తన్న. ఏది కాదు? వడ్డే తీసుకుంటాడు వీడు తినేదేందని మీరిద్దరు అనుకున్నారు కదా.
తినుర్రి మీరే తినుర్రి తినుర్రా ఇగో వెయ్యపోతే వేయకపోతురు కానీ వారం రోజుల వరకు వడ్డీ అసలు నువ్వే పట్టుకొనిరా లేకపోతే ఉంటుంది నీకు సంగతి. అది కాదా సత్తానా ప్రణయన్న కూరేమైంది నువ్వన్న చెప్పరాదే. తిన్నా తీటలేసి తింటా అని మళ్ళా కూర్చున్నా. అడ్డీ వెళ్ళలేదే కదా మీరిద్దరు ఈ పని చేసింది. తినుర్రి మీరే తినుర్రి. అసలు కూడా మీయ నా తెడ్డనియ్య ఇయ్యనయ్యా. అనిల్గా అందరి పైసలు నేనే కట్టన్నట. నాకు ఆకనున్నాయరా పైసలు. అసలు కూరేమైందిరా? ఏ నువ్వు ఆగే. ఓ ప్రణయన్న ఆగే, ఓ ముచ్చట చెప్తా. ఓ ప్రణయన్న ఆగే. అరే రామా, పైసలు దండు గట్టుడు కాబట్టి పానవాళ్ళు అనుకున్న కూరవాయే. ఈ కూర ఎవడు ఎత్తుకపోయిండ్రా? ఏ పో చెప్పదాకినావు మాట. ఏమి నుర్రా నీ ఈనుడు పాడువాడని ఈనుడికి అగ్గిదాలుగా. కళ్ళుకు 200 కోడికి 300 కమ్మగా తిందాము అని కళ్ళు కూర కలిపండితే కుండలున్న కూర మాయమాయరా ఎవని ఇంట్లో పీనుగెళ్ళిందిరా నిల్గా. కుండలున్న కూర మాయమాయరా ఎవని ఇంట్లో పీనుగెళ్ళిందిరా నిల్గా. ఏ నోటికెంతత్తే గంత దిట్టుడెందుకే, ఏది జరిగినా అంత మన మంచికే. గిట్ల పోయి గట్లదెత్త కూర ఆకు వరుసుకొని ఎదురు చూడు జర్రా. ఏయ్ గిట్ల పోయి గట్లదెత్త కూర ఆకు వరుసుకొని ఎదురు చూడు జర్రా. బాపు చూడే. నేను అనుకున్నా మా అనిల్గాడేమో చేస్తాడని, అయినా ఆయుడు దాచిందేనయ్యాం. అడ్డికిందికి ఆయంత తింటా కోడికూర అని కంతులాడు అనుకున్నాడు. అడ్డి కట్టక నేను ఈంత తింటా అని మేకమూతాడు అనుకున్నాడు. ఇప్పుడు మేమిద్దరమే తింటాం. బాపు ఆగు, కూరకుండా గుంజుకుంటే ఏంది పోరండి పోరాన పోతా. ఎంత పని జరిగానే బాపు. ఏమైందిరా? అప్పుడు అయ్యో ఇంట్లో ఒకటే గ్లాస్ ఉంది కదా, ఇద్దరు తాగుడు ఎందుకు? అబ్బా కంతలోడు అడ్డికిచ్చినా అని 60 తిట్టిండు. ఈడు ఈ కూరే తినద్దు. ఈ కూరంతా ఈ కళ్ళుకుండలేత్తా. కంతలోడా అడ్డికిచ్చినా అని అట్టిగా తింటావురా కూర. ఇక ఎట్లా తింటావు చూస్తా. కూర కనబడకుండా ఈ ఈత బురు పెడతా. ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. ఈ పొదలైతే ఎవ్వరు చూడడు. ఉండదు. ఎంత పని చేతివిరా? ఏమైందే? ఏమని చెప్పాలిరా? అప్పుడు ఆ కంతలోడు ఒకటన్నా ఎల్లగౌడు కలుపుకుండి ఇవ్వంటాడు. కాలేనకుండకు కావాలంటానేంది నేను. నిలగడ ఎడవారిచిండు 5 చూడిపో. పోతున్నానే అవని చెప్తున్నావు. ఇంకా ఎంత పని చేసినావురా? కూరంతాలనే దాచినావురా. ఇప్పుడు ఆ కంతలోడు కంకుడు మొదలుపెట్టి కావచ్చు. రానన్నా రారా. పాయే బాపు. సత్యనా కూర ఎక్కడిదే? వాళ్ళిద్దరే తినాలని కళ్ళు కుండలో దాచి కమ్మల కింద పెట్టిండ్రే. అబ్బా ఎంత పని చేసిర్రు వాళ్ళు. ఇటీ చేస్తే చేసిరే, ఎటు పోయింది మళ్ళొచ్చి మన దగ్గరికే చేరే. వేసుకో వేసుకునే పాటు. అబ్బా వేసుకో, 4 ముక్కలు వేసుకో. అబ్బా అబ్బా కమ్మగా వాసన వస్తుంది. ఈత కళ్ళు కోడి కూర తింటే చూడు నా సామిరంగా. ఎంత కమ్మ ఉంది. మంచిగుంది, రుచి ఉన్నది. తిను. అయ్యో అంతా తిన్నారా? గింత లేకుండా తిన్నాం. నలుగురితో తింటే తలో బొక్కన్న దొరుకు కదరా. దాచి పెడితివి
తీసుకొని తినవట్రి నిన్ను. అవ్వో అదే బాబు, అదే బాబు. ఈత కళ్ళు కోడి కూర మన ఇద్దరం తినద్దని కళ్ళు కుండ లేచి కమ్మి పెట్టిండు అనిల్ గాడు. మంచిగా అయింది ఆరా అనిల్గా, కమ్మగుంది, నాకుతున్నాం మేము. తినే వేసుకో. అయ్యో ఊరు చేసి పెట్టి ఊరు చూసుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లె ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం తప్పనిసరి కొట్టుండ్రి, మర్చిపోకుండ్రి. బాయ్. మా కొడతారు కానీ మిత్తిలకి ఇచ్చుకుంటా తింటావు. నువ్వైతే కళ్ళు కుండలో పెట్టి దాచిపెట్టురా, ఆఖరిగా తాళపొందలకాయ. ఏదేమైనా ఫ్రెండ్స్, కళ్ళుతోటి చికెన్ వండుకున్నాం, సూపర్ టేస్ట్ ఉంది. సూపర్ నేనైతే అంటే మస్తు సూపర్ తిన్నా. ఇగో అనిల్ అయితే కళ్ళు తాకుండా మళ్ళీ చికెన్ తిన్నాడు. వెరైటీ. ఇంకా మత్తు దిగలే. ఎంతైనా ఈత కళ్ళు కొడుకూర దాని టేస్ట్ వేరబ్బా. ప్రణయ్ అన్నిండి ఈరోజు షూటింగ్లో ఈ ముక్క, ఆ గ్రేవ్, ఈ వైట్ రైస్ తింటుంటే అద్భుతం. ఇగో డిఫరెంట్ టేస్ట్, నిజంగా నమ్మరు మీరు కానీ డిఫరెంట్ టేస్ట్ ఉంది.